Hello everyone, this is Dr. Sushma Sarala, consulting homeopath at Fiticus Homeopathy. ఈ రోజు మనం హెయిర్ ఫాల్ సిరీస్ లో టీలోజన్ ఎఫ్లూవియం బాడీ చేంజెస్ పార్ట్ అంటే బాడీలో ఏమేం చేంజెస్ అవుతున్నాయి ఈ టీలోజన్ ఎఫ్లూవియం రావాలి అని అంటే అనేది ఒకసారి చూద్దాం. గుర్తుపెట్టుకోండి, మనకి హెయిర్ లో 3 రకాల ఫేజెస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మెన్స్ట్రుయేషన్ లో ఎలా ఫేజెస్ ఉంటాయి, బాడీ చేంజ్ అవ్వాలంటే 21 రోజుల సైకిల్ ఉంటుంది కదా, అలాగే హెయిర్ కూడా ఒక సైకిల్ ఉంటుందండి. సో హెయిర్ లో సైకిల్ లో ప్రాబ్లం ఏంటి అని అంటే, ఈ హెయిర్ గ్రో అవ్వాలంటే 2 నుంచి 8 సంవత్సరాల టైం గ్రో అవుతుంది ఒక్కొక్క హెయిర్. అది 2 నుంచి 8 సంవత్సరాల మధ్యలో ఎక్కడో చోట ఆగిపోయినా రిగ్రెషన్ ఫేజ్ కి గురవుతుంది. అది 2 నుంచి 3 వారాల వరకు ఉంటుంది అనమాట. 2 to 3 వీక్స్ ఉంటుంది. ఇక్కడ హెయిర్ గ్రో అవ్వదు, పడిపోదు, అలా ఉంటది అంతే. దాని తర్వాత 2 నుంచి 3 నెలలు దాని తర్వాతని ఫాలింగ్ ఫేజ్ అని అంటారు. హెయిర్ సైకిల్ స్టార్ట్ అయ్యి పుట్టిన తర్వాత 2 నుంచి 8 సంవత్సరాలు పెరుగుతుంది, 2 నుంచి 3 వారాల వరకు అలా ఉంటుంది. 2 to 3 months టైం తర్వాత పడిపోతుంది. ఇది హెయిర్ సైకిల్, కొత్త హెయిర్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ టీలోజన్ ఎఫ్లూవియం లో ఏమవుతుందంటే, మామూలుగా హెయిర్ అంతా తీసుకుంటే 80% గ్రోత్ ఫేజ్ లో ఉంటాయండి. అంటే 80% గ్రో అయ్యే ఫేజ్ లో ఉంటాయి. 10% మాత్రం స్టాగ్నెంట్ స్టేజ్ లో ఉండిపోతే ఇంకో 10% పడిపోతూ ఉంటాయి. అందుకే మనం ఒక 100 హెయిర్ ఊడిపోయినా కూడా పెద్ద పట్టించుకోవద్దు అని చెప్తాం. సో ఈ టీలోజన్ ఎఫ్లూవియం లో ఈ కండిషన్స్ కాజెస్ ఏదైతే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానో, ఇలాంటి కాజెస్ వల్ల ఈ గ్రోత్ ఫేజ్ లో ఉండాల్సింది కాస్త రిగ్రెషన్ ఫేజ్ లోకి వచ్చి పడిపోవడం స్టార్ట్ అవుతుంది. పడిపోవడానికి 2 to 3 months టైం పడుతుంది కదా. సో స్ట్రెస్ అయిన 2 to 3 months టైం వరకు ఈ హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. 2 to 3 months తర్వాత మెల్లగా హెయిర్ అనేది రాలిపోతూ ఉంటుంది. అది కూడా సివియర్ ఫామ్ లో, ఇలా ముట్టుకుంటే కూడా జుట్టు ఊడిపోతుంది చాలా మందికి. ఇలాంటి కండిషన్ నే టీలోజన్ ఎఫ్లూవియం అని అంటాం. గ్రోత్ ఫేజ్ లో ఉండాల్సింది కాస్త రిగ్రెషన్ ఫేజ్ లోకి వెళ్ళి ఫాలింగ్ స్టేజ్ లోకి వెళ్ళిపోతుంది. 80% గ్రోత్ ఉండాల్సింది కాస్త పడిపోయి 40%కో 20%కో పడిపోయి అన్ని ఫాలింగ్ స్టేజ్ లోపలికి వెళ్ళిపోతాయి. అందుకే హెయిర్ బాగా పలచబడిపోయి బాగా రాలిపోతుంది. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రాలిపోయిన జుట్టు తిరిగి గ్రో అవుతుంది టీలోజన్ ఎఫ్లూవియం కేసెస్ లో. ఎప్పుడు గ్రో అవుతుంది, ఎలాంటి కండిషన్ లో గ్రో అవుతుంది, మనం ఏం తింటే గ్రో అవుతుంది, ఏం ట్రీట్మెంట్ చేయించుకుంటే గ్రో అవుతుంది అనేది నెక్స్ట్ చూద్దాం. మీరు కనుక హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతూ ఉంటే, క్యూర్ కోసం వెతుకుతూ ఉంటే, ఇఫ్ యూ వాంట్ టు కాంటాక్ట్ us, మాకు ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి కాంటాక్ట్ అవ్వండి. లేదు దూరంగా ఉన్నారంటే ఆడియో గానీ వీడియో కన్సల్టేషన్ ఆన్లైన్ ఆప్షన్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. వన్స్ కాంటాక్ట్ అయిన తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ అయ్యాక మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మా దగ్గర షేర్ చేయొచ్చు. మాకేమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మీకు చెప్పడం జరుగుతుంది. అవి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని మీరు మాకు పంపించాల్సి ఉంటుంది. వన్స్ ఈ డాక్టర్ కన్సల్టేషన్ అంతా అయిపోయిన తర్వాత మెడిసిన్ అనేది ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లయింట్స్ కి ఇంటికి పంపించడం జరుగుతుంది. ఇండియాలో ఉంటే 3 to 4 బిజినెస్ డేస్, యుఎస్ఏ లో ఉంటే 3 to 5 బిజినెస్ డేస్, అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడున్నా 4 to 8 బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది. మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ కనిపించిన నెంబర్ ద్వారా వాట్సాప్ కానీ కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ www.fidicus.com ని ఒక్కసారి చెక్ చేయండి. మీరు కనుక హెయిర్ ఫాల్ ఇష్యూతో సఫర్ అవుతున్నారు, లేదంటే హార్మోనల్ ఇష్యూతో సఫర్ అవుతున్నారు, ఫీమేల్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారు అని అంటే, ఒక మంచి క్యూర్, కరెక్ట్ క్యూర్ కావాలి నాకు, మళ్ళీ రిపీట్ అవ్వకూడదు నాకు ఈ ప్రాబ్లం అనుకుంటున్నారు అని అంటే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకు ఫిడికస్ హోమియోపతిని చూస్ చేసుకోవాలి? ఇక్కడ ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్. ఇక్కడ 3 ప్రిన్సిపల్స్ మేము క్లియర్ గా పాటిస్తామండి. ఒకటి, ఆల్రెడీ ఉన్న కేసెస్ లో మంచి సక్సెస్ రేట్ ఉండడం. హెయిర్ ఫాల్ గానీ, పిసిఓడి గానీ, పిసిఓఎస్ గానీ, లేదంటే ఫైబ్రాయిడ్స్ గానీ, ఫీమేల్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ గానీ మంచి సక్సెస్ రేట్ ఉందండి. దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి ఒక డాక్టర్ కి మంచి రిలేషన్షిప్ ఉండడం అండ్ ప్రోగ్నోసిస్ ఎట్లా ఉంది ఏంటి అనేది మీతో క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు పర్సనల్ కేర్ అంటే మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా, లేదు అని అంటే ఏమైనా రిలేటెడ్ క్వశ్చన్స్ హెయిర్ ఫాల్ గురించి ఉన్నా కూడా మీకు ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. మీరు కనుక క్యూర్ కోసం చూస్తున్నట్లయితే, ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా ఉండాలి అని అనుకుంటున్నట్లయితే చూస్ ఫిడికస్ హోమియోపతి. థ్యాంక్ యూ. Fiticus Homeopathy.